అయితే ఇక్కడ రాయకల్లా ప్రతి వారము జరిగే ఈ సత్సంగ కార్యక్రమంలో ఇక్కడ మేము కృష్ణుని కుచ్చెలుని మధ్య జరిగిన సంబంధం లేక చర్చ విషయం చర్చిస్తున్నాం. అయితే కుచ్చెలుడు ద్వారకకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాడు దారిలో. కుచ్చెలుడు ద్వారక వెళ్ళిండి ఏదో ఒక ఆశతోని. ఏం ఆశ? కృష్ణునికి ఏదో కొంచెం ధనం ఇస్తాడని. వాస్తవంగానే ఆశ లేదు, కానీ అది భార్య పంపింది కాబట్టి, భార్య పంపించింది పోయేమని అడక్కరా అని ఆ ఉద్దేశంతో. ఆయనకేం అవసరం లేదు, ఆయనకు ఉన్నా లేకున్నా ఆయన సంతోషంగా ఉన్నాడు. కుచ్చెలుంది ఒక లక్షణం ఏంది? సంతోషం, సంతృప్తి. ఇది బ్రాహ్మణ లక్షణం. బ్రాహ్మణులు అంటే ఎవరు? వాళ్ళు ఎప్పుడు ఏ పరిస్థితిలో కూడా ఉన్నా లేకున్నా వాళ్ళు సంతృప్తి ఉంటారు. ఇది బ్రాహ్మణ లక్షణం. కనుకనే కుచ్చెలునికి వాస్తవంగా ఏం అవసరం అన్న విషయం లేదు. ఇంత కావాలి ఇది లేకపోయాని బాధ లేదు కదా. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోషతి నా కాంక్షతి సమా సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరా. ఏమని చెప్తున్న భగవంతుడు? ఈ బ్రహ్మ జ్ఞానంలో స్థితిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ లక్షణం ఏంది? ప్రసన్నాత్మ. వాళ్ళు ఇప్పుడు ఆనందం ఉంటారు. ఎందుకు ఆనందం ఉంటారు? నా శోషతి నా కాంక్షతి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి కోరికలు లేవు కదా, మరి వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేవు. నా శోషతి. శోష అంటే ఏంది? అవి లేకపోయి ఆలోచిస్తుంటారు. అవి లేకపోయి ఉంటే బాగుండు. మన పరిస్థితి ఏముంది? మనం ఇళ్ళ చిక్కున్నాం. మనం అందరం ఇళ్ళ ఈ రెండు విషయాలు చిక్కున్నాం. ఇళ్ళ శోషతి కాంక్షతి. లేకపోయి కావాలి. ఎప్పుడు జీవితం ఇందులో గడిచిపోతుంది. మొత్తం జీవితము ఇందులోనే గడిచిపోతుంది సచ్చేదాకా. లేకపోయి కావాలి దానికి అంతం లేదు. కనుక ఏమవుతుంది? మనం ప్రసన్నాత్మలం కాము, మనం దుఃఖీ ఆత్మలం. ఎటువంటి ఆత్మలము? దుఃఖీ ఆత్మలు. సుఖం అనలేదు, దుఃఖం ఉంది ఎప్పుడు. ఎందుకు? ఈ రెండు ఇవే ఉండే. ఇది కావాలి, ఇది లేకపోయి కావాలి. మొత్తం ఇదే చెప్పము కదా. హరే కృష్ణ లేదు. హరే లేకపోయి హరే కావాలి హరే. ఇది చెప్పిన అర్థం. నోటికి వెళ్ళే హరే కృష్ణ మహాంతరం పలికి భావం మాత్రం మీద ఉంటుంది. పలికినప్పుడు అంటాము హరే కృష్ణ అంటాము, కానీ లోపల మనసు ఏం చెప్తుంది? లేకపోయి హరే కావాలి హరే. ఇదేం అర్థం మన జీవితం. కనుకనే మనకు ప్రసన్నత అనేది లేదు, సంతోషం అనేది లేదు. కనుకనే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోషతి నా కాంక్షతి సమా సర్వేషు భూతేషు. ప్రతి ఒక్క జీవులను సమానుసుడు, ప్రతి ఒక్క పరిస్థితిలో సమానంగా ఉంటాడు. కనుకనే అటువంటి వ్యక్తికే మద్భక్తి లభతే పరం. అటువంటి వ్యక్తికే నా పరమైన భక్తి లభిస్తుందని చెప్తున్నాడు. కనుకనే కృష్ణుని భక్తి లభించాలంటే ఈ కావాలి ఇంకా లేకపోయి బయటపడాల్సింది. ఈ చిక్కులకెళ్ళి వలలకెళ్ళే బయట పడితేనే మనం ప్రసన్నంలో ఉండగలుగుతాము, ఇంకా మనకు పరమ భక్తి అనేది లభిస్తుంది. ఇప్పుడు ఉంది భక్తి, కానీ పరమ కాదు. ఇప్పుడు భక్తి లేదు ఉంది. ఎటువంటి భక్తి అది? అది కర్మ మిశ్రిత భక్తి, శుద్ధ భక్తి కాదు. ఇప్పుడు దేవతలు కదా, స్వర్గలోకంలో దేవతలు ఉన్నారు, వాళ్ళు భక్తులే. ఇంద్రుడు భక్తుడే, చంద్రుడు భక్తుడే, అందరు భక్తులే. 33 కోట్ల దేవతలు భక్తులే. కానీ వాళ్ళ భక్తి అంటారు కర్మ మిశ్రిత భక్తి. వాళ్ళు కర్మ మిశ్రిత భక్తులు అంటే ఏంటి? వాళ్ళు భక్తి చేస్తున్నారు ఏదో ఒక భౌతిక కోరికల పూర్తి కోసం. దీన్ని చేసే కార్యం విజయంతం కావాలి, దానికోసం భక్తి చేస్తారు, భౌతిక విషయాల కోసం భక్తి చేస్తారు వాళ్ళు. కనుకనే వాళ్ళను కర్మ మిశ్రిత భక్తి అని చెప్పగలుగుతుంది. మిశ్రిత అనేది కల్తీ. దేంతో కల్తీ ఉంది వాళ్ళ భక్తి? కర్మతో కల్తీ ఉంది, శుద్ధి లేదు. కనుకనే వాళ్ళు పరమ భక్తిని పొందలేదు. పరమభక్తి పొందాలంటే కండిషన్ ఉంది.
బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోషతి నా కాంక్షతి సమా సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పర. కనుకనే కుచేలుడు ప్రసన్నుడే ఉన్నాడు, ఆయనకి అవసరం లేదు. కానీ బాగా పిల్లలు ఉన్నారు, సంసారం ఉండదు, ఆడలకు ఇది ఆడుకుంటుంది. ఆడలకు ఎట్లా బతుకుతావు, ఎట్లా ఉంటావు, ఎట్లా పిల్లలకి ఎట్లా ఉంటుంది, ఇల్లు లేకపోయావు. ఆడవాళ్ళు ఇదే పాట పాడతారు వాళ్ళు. ఆడది పాట పాడకపోతే మొగడు పని చేయడు. లేకపోయా ఇది లేకపోయా అది లేకపోయా. కనుకనే ఇక భార్య బాగా తట్టుకోలేక కుచెలు వెళ్ళిన ద్వారకకు 3 పిడికెలు అటుకులు తీసుకొని భార్య కట్టించింది. చిన్న ఒక పాత చినిగిపోయిన బట్ట, జిడ్డు మురికి బట్టలలో బట్టలు కూడా లేకపోయా ముళ్ళ కట్టిద్దామంటే ఏదో పాత మురికి బట్ట ఉండే, అందులోనే 3 పిడికెలు అటుకులు కూడా అప్పటికప్పుడు పక్కన నీటికి అడకొచ్చింది. ఆ తీసుకెళ్దామని అటుకులు కూడా లేవు, అంత దరిద్రం ఉంది. కనీసము తీసుకెళ్దామంటే అటుకులు లేవు. అప్పుడప్పుడు అయ్యో పోతుందంటే పక్కకు నీటికి పోయి అటుకొచ్చింది. ఎన్ని 3 పిడికెలు. ఆ 3 పిడికెలు అది కూడా తడకల అటుకులు. భిక్షలో మంచి ఇస్తారా? ఇంట్లో భిక్షలు వస్తే మంచి ఇస్తారు, వేడి అన్నం ఇస్తారా? ఆ కొంచెం ఇప్పుడు తాలిపెత్తుందని ఇప్పుడే కొంచెం 2 నిమిషాలు కొంచెం ఉమ్మగిలుతుంది, బువ్వ అన్నం ఉమ్మగిలుతుంది ఇస్తారా? ఏదో రాత్రి పుష్పిండు. అట్లా ఆమె కూడా అటువంటి ముఖ్యమైన అటుకులు దొరికినాయి. ఆ ముఖ్యమైన అటుకులను ఆ జిడ్డు బట్టలు కట్టి పంపించింది. కుచేలుడు అటుకులు తీసుకుని వెళ్ళిండు. మొత్తము చర్చ జరిగింది, రాత్రి ముచ్చట పెట్టుకున్నారు. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసుకున్నారు. గురుకులం రోజులు ఎట్లా గడిపినాము, ఏం చేసినాము, గురు ఆశ్రమంలో ఏం చేసినాము, ఇట్లా అన్నీ గుర్తు చేసుకున్నారు. అన్నీ ముచ్చట్లు నడుతున్నాయి, ఈ ముచ్చట ఆ ముచ్చట. ఇక చివరికి నా కోసం ఏం తెచ్చినావు? ద్వారకది ఐశ్వర్య వైభవం చూసి ఎట్లా దిత్తు అని సిగ్గు అనిపిస్తుంది. చెక్కుని వచ్చిండు లోతుల, ఎట్లా దిత్తు? ఆ ఐశ్వర్యము ఆ వైభవము నాకు పెట్టిన తిండి ఏంది, మరి నేను ఇచ్చేది ఏంది? చికెన్ పితే వాళ్ళకన్నా చికెన్ పీస్ ఇస్తలేడు. కానీ కృష్ణుడు ఏం చేసాడు? ఒక్కడిసారి మీదకి దుంకి, నాకు ఇంత మంచి కానుక తీసుకొచ్చినావు, మీకు ఇస్తలేవా అని చెప్పేసాడు. ముళ్ళు ఎక్కున్నాడు. ముళ్ళే ఉండదు, ఇది హాయ్ అంటాడు. అది కూడా నేను కొంచెం ప్రవచనం అంటే దానికో జీతం దండమవుతుంది. ఈ ఒక్క పిడికలు అటుకులు బుక్కిండు, ఆ 2 పిడికలు బుక్కిండు. ఇక 3 పిడిక బుక్కేసరికి లక్ష్మి రుక్మిణి ఏం చేసింది? చేతాపత్తిగా అద్దు సార్ అద్దు. ఎందుకు అద్దు? ఎందుకంటే అంటుంది అటుకులు చూసి ఎట్లుంది, తడకస అటుకులు ఉన్నాయి, ముక్కిపోయిన అటుకులు. ఆ అటుకులు తింటే ఏదో మీ స్నేహితుడు చిన్నప్పటి బాలమిత్రులను తీసుకొచ్చే ఏదో అంచనా కోసం ఆచరణ కోసం తిన్నావు, ఫార్మాలిటీ కోసం, చాలు. ఆ ముక్కిపోయిన అటుకులు తింటే మీకు కడుపు పాడైపోతుంది, మీకు అనారోగ్యం వెళ్తే మళ్ళీ మాకు బాధ. అందుకే తిన్నగడికి చాలు అని చేతి దొరకొడుతుంది. అద్దు, తినకండి. 2వ కారణం చెప్తుండ్రు. రుక్మిణి అంటుంది, ఇంకా రుక్మిణితో పాటు అందరు ఉన్నారు, 16,108 భార్యలు అందరు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమంటారు? మేము ప్రతిరోజు ఇన్ని రకరకాల వంటకాలు చేస్తాము, ఇన్ని రకరకాల రుచికరమైన వంటకాలు చేస్తాము, కానీ మేము చేసే వంటకాలు తిని మీ ముఖం మీద ఎన్నో ఇంత నవ్వు కనబడలేదు, మాకు ఇంత అందం మేము ఎన్నో చూడలేము. మరి ముఖ్యమైన అటుకులలో ఏమున్నాయి అందం? అంతా మీరేం తెస్తే మాకేం మిగులుతాయి? మాకు కూడా ఆనందం కావాలి, మేము కూడా ఆస్వాదించాలి. కనుకనే మా కోసం కొంచెం వదిలిపెట్టండి. మేము మీ భార్యలము, మీ ప్రతి ఒక్క దాని మీద మాకు సగము హక్కు ఉంది, అవునదా? కనుకనే మా కోసం కూడా కొన్ని వదిలిపెట్టండి. మేము కూడా అవి తిని మేము కూడా అదే పరమానందం అనుభవిస్తాము, మీరు అనుభవించేది. కనుకనే చాలు, ఆపండి. 2వ కారణం. 3వ కారణము ఆచార్య చెప్తుండ్రు, ఎందుకు ఆపేది దొరకబడి రుక్మిణి? ఎందుకంటే రుక్మిణి అంటుంది, మీరు ఒక్క పిడికల అటుకులు బుక్కి ఈ కుచేలునికి దరిద్రునికి మీరు మొత్తము భౌతిక జగతం యొక్క ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చేసారు. భౌతిక లోకంతో ఐశ్వర్యము మనకి ఇచ్చేసారు.
రెండో పిడుగులు అడుగులు బుక్కి వీరికి మొత్తం వైకుంఠం ఐశ్వర్యం ఇచ్చేసారు. మూడో పిడుగులు తిన్నారా, మీరు నన్ను కూడా వానికి అప్పగిస్తారు, నన్ను కూడా వానికి అప్పగిస్తారు. ఇక నేను మిమ్మల్ని వదిలిపెట్టి పోను, నేను మిమ్మల్ని వదిలిపెట్టిపోను కనుకనే ఆపి మొత్తం రాత్రితో ముచ్చట జరుగుతాయి. తెల్లారి కృష్ణుడు సరే బాయ్ బాయ్ చెప్పి పంపిస్తాడు. ఏమీ వెళ్తాం ముచ్చట్లే, మాటలు ముచ్చకంటే. దారిలో వెళ్ళేటప్పుడు ఇక కూర్చొని ఆలోచన వచ్చింది, ఇంకోటి ఇంటికి పోయి మళ్ళీ జవాబు ఇచ్చేది కదా. దినమంతా ఏమన్నా సాయంత్రం ఇంటికి పోతే మొత్తం ప్రశ్నలు లిస్ట్ ఉంటుంది. ఏమైనా పొద్దున చెప్పిన పని చేయకపోతే ఇది తీసుకొద్దివా అది తీసుకొద్దివా ఇదా అదా. హోమ్ మినిస్టర్లు ప్రశ్నిస్తుంటారు కదా, ఇది కొత్త కాదు. కూర్చొని భార్య కూడా ప్రశ్నిస్తుందని ఆయనకు టెన్షన్ అవుతుంది. ఇప్పుడు ఇంటికి ఏరుతున్నట్టే మరి భార్య అడుగుతుంది, మరి ఏమై మరి 3 పిడికలు అటుకులు ఎత్తి దాని బదులు ఎన్ని పిడికలు తీసుకొద్ది, ఏం సమాధానం చెప్పాలని కనుక్కుని ఆలోచన వచ్చింది. ఆయనకు అయ్యో ఏ పని కాదు, ఒక క్షణం కోసం ఆలోచన వచ్చింది. నాకేం ఇవ్వకపోయి ఒక్క క్షణం కోసం, ఒక్కడే క్షణం, అది కూడా ఒక క్షణం వచ్చి ఆలోచన వెళ్ళిపోయింది. కానీ ఆ ఒక్క క్షణం కోసం వచ్చిన ఆలోచనను ఆయన ఎట్లా బయట చేయగలిగాడు? మనందరి మనసులో ఆలోచన వస్తాయి, రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ ఆ ఆలోచన ఏం చెప్తాయి? అవి లోపల జోరి మన మనసులో మన బుద్ధిలో అవి గూడు కట్టుకుంటాయి. మన ఇంట్లో కదా ఒక చిన్న పిట్టెత్తది, వెంటిలేటర్లో చిన్న పిల్లలు పిట్ట అవుతుంది, వెళ్తుంది. అది ఒక్క పోస గడి పోస తీసుకొస్తుంది, ఇంకో పోస తీసుకొస్తుంది. చూస్తే ఏమవుతుంది? 4-5 రోజులల్లా ఇంత పెద్ద గూడు పెడుతుంది, ఇంత పెద్ద గూడు వచ్చేస్తుంది. చిన్న పిట్టే స్టార్టింగ్ పంపిస్తుందా గూడు పెడుతుంది, స్టార్టింగ్లో గడ్డి పోస తీసుకొస్తుంది. అలాగే మన మనసులో కూడా మన ఆలోచనలు చెప్తాయి, లోపలికి వెళ్ళవి గూడు పెడతాయి. ఆ గూడు పెట్టేసరికి ఏమవుతుంది? మన మనసు ఏ విధంగా అయితే పిట్టే గూడు పెడితే ఇల్లు పాడైపోతుందో ఉండదు, అలాగే మన మనసు కూడా పాడైపోతుంది. కనుకనే ఏ విధంగా అయితే ఒక పిట్టి మంటలో వచ్చిందంటేనే అని ఏం చేయాల్సింది? అప్పుడప్పుడు దాన్ని రాకుండా చూడాలి, దాన్ని ఎల్లగొట్టాలా. ఎల్లగొట్టలేవా అది మొత్తం ఇల్లును పాడు చేస్తుంది. పావురాలు, ఇంకా పిట్టలేదు, పావురాలు వచ్చిందంటే అది గూడు పెడుతుంది, ఇక అక్కడక్కడ మొత్తం ఇక నంబర్ పెడుతుంది. అవునులేదు. సో కనుకనే అవి ఆలుతుందంటేనే ముందే ఏం చేయాలి? రాకుండా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? మన మొత్తం ఇల్లు పాడైతే గలీజ్ అయిపోతుంది. సో అలాగే ఆలోచనల పావురాలు మన మనసులో వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎస్పెషల్ ఎటువంటి ఆలోచనలు? చెడు ఆలోచనలు. దేనివల్ల అయితే భగవానునిపై భక్తులపై మన నమ్మకము నష్టమవుతుందో, దేవునిపై ఇంకా దేవుని భక్తులపై మన నమ్మకం నష్టమయ్యేటువంటి ఆలోచనలు వస్తే ఇప్పుడు ఏం చేయాల్సింది? అవిలను అప్పటిదప్పుడే తీసి పారేయాల్సింది. అట్లా కొంచెం కూడా ఇత్తనం పెట్టినావా, కొంచెం కూడా వాళ్ళకు ఇత్తనం పెట్టు కాదు, నిర్లక్ష్యం చేసినావా, అది పాడు చేసేస్తుంది. పావురాలు పాడు చేసినట్టు, పిట్టెలు పాడు చేసినట్టు. మళ్ళీ ఒకటింటికి మనకు కనిపించేవి. కానీ ఒక్క పోస, రెండో పోస, మూడో పోస, నాలుగో పోస తెచ్చి చూసరికి ఏమైతే ఇంట్లో గుడి సరిపోతుంది. మళ్ళీ అలా గుడ్లు పెడుతుంది, మళ్ళీ పిల్లలు అయ్యో ఎట్లా పెట్టలేదు అనిపిస్తుంది. ఇక తీరాది, ఇక తీయాలని తెలుసు కానీ తీరాని పరిస్థితి అయిపోతుంది. సో అలాగే మన మనసులో ఆలోచనలు, చెడు ఆలోచనలు అది లోపలికి వచ్చిందంటే ఏం చేయాల్సింది? అవిలను గూడు పెట్టే ముందే బయట వెళ్ళగొట్టాలా, లేకుంటే ఏమవుతుంది? మన మనసు బుద్ధి పాడైపోతుంది. కుచేలు మనసులో కూడా ఆలోచన వచ్చింది, అయ్యో నాకేం ఇవ్వకపోయి. కానీ ఆ ఒక్క క్షణం కోసం వచ్చిన ఆలోచనను ఆయన ఏం చేసిండు? ఒక దెబ్బకే తీసి పెట్టవారేసిండు. కానీ ఎట్లా తీసి పారేయగలిగిండు? దేంతో దాన్ని బయట తీయగలిగిండు? చెడు ఆలోచనలను మంచి ఆలోచనలతో బయట తీయాల్సింది. నేను చెప్తా ఉంటా కదా,
ఒక బకెట్లో ఆ చెర్లకెళ్ళే పక్కకున్న చెరువుది కదా, ఆ చెర్లకెళ్ళే మడుగు నీళ్ళు తెచ్చి ఒక బకెట్లో తెచ్చిపోయిండ్రు. ఎట్లుంటాయి నీళ్ళు? మడుగు మడుగు మురికి మురికి ఉంటాయి. ఇప్పుడు అందులోకెళ్ళే ఆ బకెట్ నీళ్ళకి వెళ్ళే ఆ మట్టిని ఆ మురికిని తీయాలంటే పోతాయా? అడే వచ్చినా పోవు, ఏం చేసినా పోవు, పోతాయి అవి. నీళ్ళు పరిశుభ్రంగా అయితే తాగచ్చు, అవి తాగలేదు. ఎంత చేసినా ఏం చేసినా కానీ అలాగే మట్టి పోదు. చెర్లీళ్ళే నాసు మన్ను మసాలా ఏవో ఉంటాయి అలా. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది పోదు. కానీ బకెట్ ఏం చేయాలి? అది పరిశుభ్రం కావాలంటే మంచి నీళ్ళ నల్ల కింద పెట్టి లేదా పంపు కింద పెట్టి ఏం చేయాలా? పంపు కొట్టాలా, లేకపోతే నల్ల స్టార్జ్ చేయాలి ఫుల్ స్పీడ్తో నల్ల చార్జ్ అయితే గట్టిగా పంపు కొడితే ఏమవుతుంది? ఒక సెకండ్లోనే, ఒక నిమిషంలోనే ఆ గలీజ్ లేని బయట పడిపోతాయి. బకెట్లు ఏమైనా పడుతాయి? మంచి నీళ్ళు పడుతాయి. సో అలాగే చెడు ఆలోచనలు వచ్చినాయి అంటే దాన్ని మంచి ఆలోచనలతో మనం బయట తీయాల్సింది. కుచేలుడు ఏం చేసిండు? కుచేలుడు మంచి ఆలోచనలను లోపలికి రానిచ్చిండు. ఈ మంచి ఆలోచనలు ఏం చేసినాయి? చెడు ఆలోచనలు బయట తీసి పారేసినాయి. మరి ఏందా మంచి ఆలోచన? ఏం ఆలోచిస్తుండు? నేను ఇందాక కేవలము కృష్ణుని విషయము, కృష్ణుడికి తన భక్తుల మీద బ్రాహ్మణుల మీద ఎంత ప్రేమనో, ఆయనకు భక్తులు అంటే ఎంత ఇష్టమో, బ్రాహ్మణులు ఎంత ఇష్టమో అది నేను కేవలం విన్నున్నా. కానీ నిన్న రాత్రి అంతా నేను ప్రత్యేకించి చూసిన కూడా నన్ను ఎంత ప్రేమ కొద్ది దాచుకున్నాడు, నాకు ఎంత ప్రేమ కొద్ది నాతో ముచ్చట్లెట్టిండు, ఎంత ప్రేమ కొద్ది నన్ను మాట్లాడిచ్చిండు, ఎంత ప్రేమ కొద్ది నన్ను తినబెట్టిండు. ఇదేంది? మంచి ఆలోచనలు. కనుకనే జీవితంలో ఎప్పుడు గతంలో జరిగిన మంచి మంచి ఆలోచనలు ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతాయి? చెడు ఆలోచనలు పోతాయి. ఇప్పుడు నేను ఇట్లా అన్నాడని బాధపడే బదులు గప్పుడు నేను ఎంత ప్రేమకు దరుచుకున్నాడు అని గుర్తు చేసుకోవాలి. పాత విషయాలు గుర్తుంచుకుంటే ఏమవుతాయి? పాత మంచి విషయాలు గుర్తుంచుకుంటే ఇప్పుడు పాత మంచి అనుభవాలు విషయాలు గుర్తుంచుకోవాల్సింది. అవి ఏం చేస్తాయి? ఇప్పుడు జరిగే ఒకవేళ చెడు జరిగినట్లయితే మనకు అనిపిస్తుంది, అది కూడా మనకు అనిపిస్తుంది, కూర్చొని అనిపిస్తుంది మీ యొక్క అని. కానీ భగవంతుడు నిజంగా ఇవ్వలేడా? ఈ విషయం తెలుసుకోండి. భగవానుడు ఇస్తుండు కానీ మనకు అనుభవం కలుగుతలేదు అంతే. మనకు కొన్ని విషయాలు తెలియకపోయేసరికి, మనం అనుభవించకపోయేసరికి ఏమిస్తాము? మనం ఏదో ఊహిస్తూ ఉంటాం. ఇక అవును, ఈ వ్యక్తి ఇట్లా, ఆ వ్యక్తి అట్లా ఊహిస్తూ ఉంటాము. కానీ ఆ వ్యక్తి మన కోసం ఏం ఆలోచిస్తుండు, ఏం నడుతుంది మనకి ఎంత తెలుసా? తెలుసుకో. మనం ఊహిస్తూ ఉంటాము, ఊహించుకుంటూ ఉంటాము, ఇది పాడేసుకుంటుంటాము. కనుకనే కూర్చొని గుర్తు చేసుకుంటున్నా, ఎంతో ప్రేమకు తరుచుకున్నాడు, నన్ను దినబెట్టిండు, నన్ను మాట్లాడిండు, ఇచ్చేసిండు. విన్న విషయాలు వాస్తవంగా నేను అనుభవించిన అంత ప్రేమ ఉంది కదా. మళ్ళీ రెండు విషయం అంటుండు, వాస్తవంగా నా లెక్క ఎంత, నేను ఎటువంటి వాడిని, నేను దరిద్రుణ్ణి, నేను పాపిష్టుణ్ణి, నేను ఎవరిని? దరిద్రుణ్ణి. నేను దరిద్రుణ్ణి. ఇంకా అతడెవరు? సాక్షాత్ వైకుంఠనాథుడు, లక్ష్మీపతి. లేదా లక్ష్మి ఒక మూలకు, దరిద్రం ఇంకో మూలకు. ఒక అయితే రెండు కలితే లక్ష్మికి దరిద్రం ఒక్క కలితే, చీకటి వెళ్తురు ఒక్క కలితే, అజ్ఞానం ఇంకా సరస్వతి ఒక్క వెళ్తుందా? ఎందుకంటే సరస్వతి ఉన్న అక్కడ అజ్ఞానం లేదు, అజ్ఞానం ఉన్న అక్కడ సరస్వతి లేదు. ఇప్పుడు వెళ్తున్న అక్కడ చీకటి ఉంటుందా? లేదు. అదేవిధంగా లక్ష్మి ఉన్న అక్కడ దరిద్రం అన్నది ఉండదు. ఎన్నడూ కలని విషయాలు ఇవి. కానీ కూర్చున్నట్టుండు, నేను దరిద్రుణ్ణి. ఎందుకు దరిద్రునైనా? ఎందుకంటే చేసుకున్న పాపకర్మ, నేను పాపిస్తుణ్ణి. నేను చేసిన పాపాలకు ఈ జన్మంలో ఈ దరిద్రం వచ్చేసింది. ఎంత కష్టపడినా ఎంత చేసినా కానీ ఏమైతలేదు, దరిద్రం అది. పాప చేసుకున్న పాపాల కర్మ అది. కనుకనే నేను దరిద్రుణ్ణి. ఎందుకు దరిద్రునైనా? ఎందుకంటే నేను పాపిస్తుని అయినప్పుడు కూడా, నేను దరిద్రుడైనప్పుడు కూడా, పాపిష్టుడైనప్పుడు కూడా ఆ కృష్ణుడు, ఆ వైకుంఠనాథుడు ఎవరి వక్షస్థలం మీద అయితే లక్ష్మీదేవి నివసిస్తుందో, లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? వక్షస్థలం మీద. అవును లేదా? కనుక ఆయన పేరేంది? శ్రీనివాస. శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి.
లక్ష్మీదేవి ఎవరు పక్షస్థం నివసిస్తుందో అది శ్రీనివాసుడు. నివాసం, నివాసం అంటే ఏంది? ఇల్లు. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అది శ్రీనివాస అని అర్థం. ఆ శ్రీనివాసుడు ఏం చేసిండు? నన్ను ప్రేమ కొద్ది రోజు కౌలుకున్నాడు. చూడండి, ఒక్క కౌలుకోవడం గుర్తు చేసుకునేమేంటు, ఆ దుఃఖం నీ ఇవ్వకపోయిన దుఃఖం చేసాడు ఒక క్షణంలోనే మర్చిపోయాడు. కేవలం కౌలుకోవడం. నన్ను ప్రేమకు దరుచుకున్నాడు, నన్ను మాట్లాడించిండు, నాకు తినబెట్టిండు, నాకు ఇచ్చేసిండు. ఇంకా చివరికి వెళ్ళేటప్పుడు నన్ను ప్రేమ కొద్ది కౌలుకున్నాడు. వాస్తవంగా నన్ను ముట్టేది కాదు అతడు, అవునలేదా? నన్ను దగ్గర తీసుకునేది కాదు. నేను సరైన బ్రాహ్మణుని కూడా కాదు. నేను ఏదో పేరుకి బ్రాహ్మణుని, నా అందులో బ్రాహ్మణ లక్షణాలు కూడా లేవు. అయినప్పటికీ ఏం చేసిండు? నన్ను కౌలుకున్నాడు. ఇవన్నీ గుర్తు చేసుకుని ఏమైంది? ఆ చిన్న బాధ ఒక దెబ్బకే తొలిగిపోయింది. కనుకనే జీవితంలో అన్ని గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఒక్కోళ్ళు మనకు మేలు చేసిండ్రంటే ఏం చేసిండ్రు? నేను ఈరోజు భక్తులు ఉన్నట్టు ఎట్లున్నా, ఎవరితో తన సంగతం ఇచ్చారు మనకు, ఎవరో ప్రసాదం పెట్టిర్రు. తర్వాత కొన్ని మనకు నచ్చకపోవచ్చు కొన్ని విషయాలు, కానీ ఇప్పుడు ఉన్న విషయాలు నచ్చకపోవడము గతంలో మర్చిపోవడం. గతంలో జరిగిన విషయం మర్చిపోతుంది కాబట్టి ఇప్పుడు వస్తలేదు. గతంలో అంటారు కదా, మనకు ఒక్కొక్క రోజు తిండి పెట్టినంటే ఎన్నడూ మర్చిపోవద్దు. ఒకళ్ళు మనకు దగ్గర తీసినంటే, ఒకళ్ళు మనకు మందిరం తీసుకుపోయిర్రు, ఒకళ్ళు మనకు జపమాలు ఇచ్చిండ్రు, ఒకళ్ళు మనకు జపం చేపించిండ్రు, ఒకళ్ళు మనకు ప్రసాదం పెట్టిండ్రు. అవన్నీ మర్చిపోవద్దు. అవన్నీ గుర్తు చేసుకుంటే ఏమిటది? తర్వాత జీవితంలో ఎన్ని ఏమైనా కానీ మనం తట్టుకోగలుగుతాం. మంచి ఆలోచనలు ఉంటే చెడు పరిస్థితులు తట్టుకోగలుగుతాం. కుచ్చేలు తట్టుకోగలిగాడు. కనుకనే అది మనసులో కృష్ణుడి విషయం ఇలాంటి చెడు ఆలోచనలు రాలేవు. అయ్యో కృష్ణుడు ఇటువంటి వాడు, కృష్ణుడు అటువంటి వాడు, తెచ్చిన అటుకులు ఆయన బుక్కిండు ఏమి ఇవ్వకపోయి, కనీసం అటుకులు ధర నీయకపోయి, అటుకులు మందమని నీయకపోయి, అవును లేదా? మొత్తం ఇవ్వకున్నా కానీ తెచ్చిన అటుకులు మందమని ఇస్తే అయిపోతుంది కదా, రూపాయి 2 రూపాయలు ఆయన తీయకపోయి. ఒక్క ఆలోచన రాలేదు. అటువంటి ఎలాంటి చెడు ఆలోచన రాలేదు. ఈ విధంగా ఈ ఆలోచించుకుంటారు. కుచేలుడు నడుచుకుంటా తన ఊరికి వచ్చేసిండు. కానీ ఈ విధంగా ఆలోచిస్తూ తన ఊరికి, ఇంకా స్పెషల్లీ తన ఇల్లు ఎక్కడైతే ఉండేనో అక్కడికి వచ్చేసిండు, వీధిలోకి. కానీ చూస్తే ఏంది, గల్లీ అదే, విధు అదే ఉంది, కానీ ఇల్లు కనబడతలేదు. ఆ పాత గుడిసె కనబడతలేదు. అదే స్థలంలో ఏం కనబడుతుంది? ఒక పేద బంగ్లా కనబడుతుంది. ఆకాశం అంటే అంతటి బంగ్లాలు మెరుస్తుంది. ఇంకా ఎట్లా ఆకాశంలో సూర్యుడు మెరిచినట్టు, సూర్యకాంతి ఎట్లుంటుందో అట్లా బంగారీ కలర్తోని ఆ బంగ్లా మెరుతుంది కదా. ఆ బంగ్లా చుట్టూ పెద్ద పెద్ద వాకిళ్ళు, మళ్ళీ గార్డెన్స్, ఉద్యానాలు, బగీచలు అవి ఉన్నాయి. అందులో రకరకాల పక్షులు, పిట్టెలు, చిలుకలు, నెమ్లీలు ఇవన్నీ ఏమిస్తున్నాయి, అన్నీ ఊతున్నాయి. మళ్ళీ రకరకాల పువ్వులు ఉన్నాయి అందులో. మళ్ళీ జింక కళ్ళతో సమానం ఉన్న ఆడళ్ళు, స్త్రీలు, ఇంకా పురుషులు పెయినింటే మంచి మంచి బట్టలు వేసుకొని, నగలు వేసుకొని వాళ్ళు బయట చుట్టూ తిరుగుతున్నారు. ఇంత ఐశ్వర్యం. కూర్చోడు చూసి సడన్గా ఆయన గుడిసెట్టువా, నా గుడిసె ఉండేది, ఈ స్థలం నా గుడిసె ఉండే, కానీ ఇప్పుడు ఈ భవనం ఎక్కడికి వచ్చే ఇంత పెద్దది. ఆయన మనసులో 3 ప్రశ్నలు వచ్చినాయి. ఏదో ప్రశ్న, ఇదంతా ఏంది? ఫస్ట్ ప్రశ్న వచ్చింది, ఇదంతా ఏంది? నా గుడిసెట్టువా. రెండోది, మరి ఇది ఎవరిది ఆస్తి? ఈ బంగ్లా ఎవరిది? ఇదంతా ఏంది? ఈ బంగ్లా ఎవరిది? ఇంకా మూడోది, ఇదంతా ఎట్లా జరిగింది? నా గుడిసె ఈ బంగ్లాలా ఎట్లా మారిపోయింది? ఈ 3 ప్రశ్నలు కుచెల్ మనసులో వచ్చేసినాయి కదా. ఈ విధంగా ఆలోచిస్తుంటే లేవుడేట, అయ్యో ఇదంతా ఎట్లా జరిగాయి? నా గుడిసెట్టువా, ఇది ఎవరిది? నా ఆలోచిస్తుండగానే ఏమైంది? ఆ బంగ్లాలకు వెళ్ళే అందమైనటువంటి సుందరమైనటువంటి పురుషులు
దాసీలు, అప్సర్ లాంటి దాసీలు, పెయి నిండా పట్టుబట్టలు, పెయి నిండా నగాలు బిగా అన్నీ వేసుకొని వాద్యాలు వాయించుకుంటా, పాటలు గానం చేసుకుంటా, నాట్యం చేసుకుంటా వాళ్ళు కూర్చొని వచ్చారు. అయ్యా రండి స్వాగతం. కూర్చొని వాళ్ళు స్వాగతం పలుకుతుంది. ఇక కూర్చొని భార్య విన్నది, అయ్యో మా ఆయన వచ్చండి, మా ఆయన వచ్చాని వినేసరికి ఆమె లోపట్లోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ ఆమె వచ్చింది కదా. ఈమె ఊలంటారు, ఎందుకంటే ఆమె రూపం కూడా మొత్తం మారిపోయింది. ఎందుకంటే సాక్షాత్ వైకుంఠంకి వెళ్ళే లక్ష్మిలా కనబడుతుంది. ఎవరు? వాళ్ళ భార్య. వైకుంఠంకి వెళ్ళే లక్ష్మి అవతరించినట్టు వాళ్ళ భార్య కనబడుతుంది కదా. తన భర్తను చూసేసరికి ఇప్పుడు ఎవరికన్నా ఆమెనేమో లక్ష్మిలా తయారై ఉన్నది, భర్త మీద ఇప్పుడు అవే జిడ్డు బట్టలు ఉన్నాయి, అవే జిడ్డు బట్టలు, బట్ట తక్కువ ముళ్ళు ఎక్కువ, అది కూర్చొని బట్టలు. ఆ భర్తను ఆవసలు చూసి ఆమె కంటికి వెళ్ళే ఆతృత యొక్క ఆనందబాష్పాలు ఆడుతుంది. అయ్యో నేను ఇట్లుంటే మా భర్త, అది ఆనందంలా చూడు భగవంతు దయ చూడని ఆనందంలో ఆమెకు ఆనందబాష్పాలు ఆడుతున్నాయి. ఇక భర్తను చూసరికి ఆమె దండం పెట్టింది. ఐశ్వర్యం వచ్చింది కానీ మర్యాదలు తప్పలేవు. మనం ఎట్లున్నాం? కొంచెం డబ్బు వచ్చరికి, కొంచెం ఐశ్వర్యం వచ్చిందా మర్యాదలు మర్చిపోతాం, లేదా? మాట మారిపోతుంది, వ్యవహారం మారిపోతుంది, లేదా? ఎందుకు పైసలు మాట ఎట్లుండే, పైసలు వచ్చినట్లు మాట అవుతుంది. కానీ నేను ఇంత ఐశ్వర్యం కలిగి ఉన్నా, ఇంత మంచి బట్టలు వేసుకున్నా, నా భర్త దరిద్రుడు అట్లా ఉన్నాడు అని ఇక వానికేం మొక్కున్నాను, వానికేం దండం పెట్టుడు కాదు. ఇది గుర్తున్నారు జీవితంలో. ఎంత ఐశ్వర్యం వచ్చినా, ఎంతేమున్నా, లేనప్పుడు ఎట్లున్నామో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాల్సింది, మెయింటైన్ చేసుకోవాల్సింది. అది భౌతిక ఐశ్వర్యం కానీ లేక భక్తిల కొన్ని ఏమంటారు అభివృద్ధులు కానీ. స్టార్టింగ్లో కదా అందరు ఇట్లా 2 చేతులు తోడిచి చూడగానే దండం పెడతారు, భూమి పడతారు, హరే కృష్ణ ప్రభు అని మొత్తం పని దండం పెడతారు. కొన్ని రోజులు కానీ మళ్ళీ వంగుతారు, కొన్ని రోజులు నిలబడి, కొన్ని రోజులు చక్కగా నిలబడి, కొన్ని రోజులు ఇట్లా హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు, కొన్ని రోజులు చేతులు పడిపోతుంది. ఆయన రెండు హరే కృష్ణ కూడా స్టార్టింగ్లో చూద్దాం దండం పెట్టారు, మళ్ళీ చూసుకున్నా చూడనట్టే. ఎందుకు? ఇప్పుడు మేము కూడా కొంచెం సీనియర్లు అయిపోయినాం, మేము కూడా కొంచెం తెలుసుకున్నాము, మాకు కూడా అన్నీ తెలుసు, మాకు కూడా దీక్షలు అయినాయి, మేము కూడా పెద్ద ఇప్పుడు అది వచ్చినాము, మర్చిపోయాము. ఆయన మర్చిపోలేదు. అదేమింది చక్కగా ఆయన పాదాల మీద పడి దండం పెడుతుంది. ఇంకా తన హృదయంలో, బయట మంది కూడా కాదు కానీ హృదయంలో ఏం చేసింది? భర్తను కౌలుకున్నది. అబ్బాయి ఇంత అలసిపోయి వచ్చిన భర్త మంది కూడా చేయరాదు, కానీ కొన్ని విషయాలు మంది కూడా చేయరాదు. మనసులో హృదయంలో ఆమె ఏం చేసింది? భర్తను కౌలుకున్నది. అయ్యో నా బట్టలు పాడతాయి, అయ్యో నా బట్టలు మురికైతాయి అనుకుంటలేదు. ఎందుకంటే ఈమె బంగారు బట్టలు, బంగారు నగాలు ఉన్నాయి, పట్టుబట్టలు అన్నీ మంచిగా ఉన్నాయి, లక్ష్మిలాగా ఉంది. ఆయన ఇంకా అట్లా ఉన్నాడు, ఆయన వేషం మారలేదు, కాళ్ళకు చెప్పులు కూడా లేవు. అయినప్పుడు ఏం చేసింది? హృదయంలోనే కౌలుకున్నది. వచ్చాడు, ఆశ్చర్యపడ్డాడు తన భార్య చూసి, ఇదేంది ఇంత అందంగా, ఇంత ఐశ్వర్యం కదా. మళ్ళీ చుట్టుపట్టి ఎవరు? చుట్టుపట్టి ఒకటి లేదు, చుట్టుపట్టి దాసిల్లాగా ఉన్నారు. ఆ దాసిల మెడల పెద్ద పెద్ద వజ్రాల లాకెట్స్, చుట్టుపట్టు దాసులు ఉండేసరికి వైకుంఠంకి వెళ్ళే ఒక దేవత వచ్చినట్టు ఆమె కొడుతుంది. ఎవరు? కూర్చోలేని భార్య కదా. అయితే ఇప్పుడు ఇక ఏం చేశారు? ఇద్దరు భవనంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిండ్రు. వాళ్ళు లోపలికి వద్దామని తీసుకెళ్ళి చూస్తేంది
బయట ఇంత ఐశ్వర్యం ఉండేది, కానీ లోపల చూసరికి వందల స్తంభాలు ఇంట్లో. కానీ ఎటువంటి స్తంభాలు? సిమెంట్ కాంక్రీట్ సలకలు పోసా కాదు, వజ్రాలు. మొత్తం స్తంభాల మీద వజ్రాలు మాణిక్యాలతో ఏమంటారు అద్దుకొని ఉన్నాయి. స్వర్గలోకంలో ఇంద్రుని భవనం ఉన్నట్టు. స్వర్గలోకంలో ఇంద్రుని భవనంలో ఎన్ని వజ్రాలు ముత్యాలు ఉంటాయో అటువంటి పిల్లర్స్, వందల పిల్లర్లు కూర్చోడు చూస్తున్నాడు అనమాట. దాని తర్వాత చాలా వివరించి చెప్తుంది ఇక్కడ. ఇంట్లో మొత్తం బెడ్లు ఎక్కడ ఉంటుంది అక్కడ బెడ్లు, మంచాలు, సోఫాలు. ఎంత మెత్తగా ఇంకా ఎంత తెల్లగా. మనం పాలు వంగితే పాలు వంగుతాయి కదా, ఎట్లుంటాయి? మేగడ తర్వాత కానీ మనం పాలు వంగినప్పుడు తెల్లగా ఎట్లా శుభ్రం ఉంటుంది? పాలు వంగినప్పుడు ఇంకెంత మెత్త ఉంటుంది, శుభ్రం. ఇంకా మెత్తగా లేలు పెడితే ఏళ్ళు అడుగుతుంది. అటువంటి మెత్తటి బెడ్లు ఉన్నాయి. మళ్ళీ ఆ మంచాలు, సోఫాలు దేంతో తయారైనాయి? కట్టెతో కాదు, ఇనుముతో కాదు, ఏనుగు దంతాలతో. ఏనుగు దంతాలు ఉంటాయి దాంతో, ఐవరీ. ఇంకా అందులో కూడా మొత్తము బంగారమే చికనం చేసి అందులో బంగారులు, ముత్యాలు, మాణిక్యాలతో నిండి ఉన్నాయి కదా. మళ్ళీ చుట్టుపట్టు బంగారీ పీఠంలు, ముత్యాలు ఎక్కడ ముచ్చట్లు ఊలాడుతున్నాయి కదా. మొత్తము గోడల మీద వజ్రాలతో పెట్టిన డిజైన్లు, వజ్రాలతో డిజైన్లు, ముత్యాలతో డిజైన్ ఉంది మొత్తం కదా. ఇప్పుడు ఇవన్నీ చూసి దానికి చాలా నేను చెప్తలేను. నువ్వు ఇప్పుడు నాకు చెప్పే విషయం ఇప్పటిది ఉంది. నేనేం చెప్పాలనుకున్నా చెప్తే ఇప్పుడు ఇవన్నీ జస్ట్ కొంచెం మీకు మీదనే చెప్పిన, కానీ ఇప్పుడు చెప్పే విషయం చెప్తాను. ఇప్పుడు ఆలోచించండి, మన జీవితంలో సడన్గా ఇవన్నీ మనకు లభిస్తే మన భావం ఎట్లా ఉంటుంది? అనుకోకుండా ఇవన్నీ లభిస్తే, ఇంత ఐశ్వర్యము, ఇంత వైభవం లభిస్తే ఎట్లుంటుంది చెప్పిన ఇందాక. ఒక చిన్న పొజిషన్ వస్తేనే, కొన్ని ఆస్తులు వస్తేనే, కొన్ని భూములు కొంటేనే ఏమవుతుంది? వ్యక్తి మాట వ్యవహారం చేంజ్ అయిపోతుంది. అయితే లేదా? అన్న, అక్క, అవ్వ అన్నట్టు ఏమవుతారు తర్వాత? అరే తోరేని మాట్లాడతారు. ఒక చిన్న గ్రామంకి ఒక సర్పంచ్ పొజిషన్ వస్తేనే చేంజ్ అయిపోతుంది. ఒక జాబ్ రాని చేంజ్ అయిపోతుంది. ఒక దేశం పోని చేంజ్ అయిపోతుంది. నడకనే చేంజ్ అవుతుంది. ఇంకా కూర్చోనికైతే స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుని దగ్గర ఉన్న ఐశ్వర్యం లభించింది. ఆయనందులో ఎంత మార్పు రావాలి? అవునలేదా? ఎంత అహంకారం రావాలి? వస్తలేదా? వచ్చుడు అందరికి వస్తుంది, మన అందరికి వస్తుంది. అట్లా పదవులు బాగా డేంజర్. ఇంగ్లీష్ అంటారు పొజిషన్ కరప్ట్స్. పొజిషన్ ఏమవుతుంది? చెడగొడుతుంది. ఇప్పుడు మన ఊర్లో ఉన్న సమాజ సేవకులు అందరూ రాజకీయం ఎంతో చదువుతారు, అందరూ రాజకీయం స్టార్ట్ అవుతారు ఎంతో సమాజ సేవ అని. అవునలేదా? కానీ ఆ సమాజ సేవకి పెద్ద గుర్తింపు వస్తుందో. ఒక కార్పొరేటర్ అవుతాడు, ఫస్ట్ కౌన్సిలర్ అవుతాడు, కార్పొరేటర్ అవుతాడు. అవునలేదా? ఒక్కొక్క పొజిషన్ వచ్చరికి ఉంటుంది. అప్పుడు సమాజ సేవ ఉంటుంది, అప్పుడు సమాజానికి దొబ్బులు ఉంటుంది. అవునలేదా? మనకు ఏదైనా పని ఉంటే ఎంబడి కూడా చెప్తుంది, మన పనులు చెప్పు నేను చెప్తాను వల్ల అవుతుంది అని. మీకు ఏం ఇబ్బందో చెప్పు నేను చేస్తాను. కానీ తర్వాత పొజిషన్ వచ్చిన తర్వాత అదే పని కోసము మీ కౌన్సిలర్ ఏముంది, ఈ పని ఉంది, కొంచెం నల్ల తెలియదు, కొంచెం గడ్డలు నీళ్ళు పోతున్నాయి, కార్పొరేటర్ దగ్గరికి ఏమంటారు ఇల్లు కట్టుకుంటున్నావు. ఇల్లు కట్టుకోవడం తెలిస్తేనే పొజిషన్ పిలుపుతారు. ఏం పెద్ద ఇల్లు కట్టుకుంటున్నావు, ఎన్ని లక్షల ఇల్లు ఉంది, పర్మిషన్ కావాలనేది. మరి పర్మిషన్ కావాలంటే మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నావా, ఈ పర్మిషన్ తీసుకున్నావా, అది ఉందా, ఇది ఉందా? అయ్యో లేకపోతే సాయంత్రం వచ్చి ₹1,00,000 పెట్టుకో అని ఇందాక ఫ్రీగా చేసినప్పుడు ఏమవుతుంది?
₹1,00,000 అడుగుతుండు. ఫ్రీ ఇంకా 1,00,000 ఏమొచ్చింది మధ్యలో? ఫ్రీగా పనిచేసేవాడు ₹1,00,000 పనిచేసి ఎందుకు ఎత్తుండు? ఎందుకని ఇప్పుడు ఏమొచ్చింది? పొజిషన్ వచ్చింది. పొజిషన్ కరప్ట్స్. పొజిషన్ వ్యక్తిని చెడగొడుతుంది. ఇది భౌతిక జీవితం. భౌతికంగా ఎవరన్నా కానీ ప్రతి ఒక్క బద్ధజు లక్షణం ఏంది? చెడిపోతారు. లేనప్పుడు ఎంత మంచి వివరం ఉంటుంది, లేనప్పుడు ఎంత మాట ఉంటుందో దాని తర్వాత మాట ఉండదు. కనుకనే జీవితంలో తెలుసుకునే పాఠం ఏంటంటే భగవానుడు ఎంత ఇచ్చినా ఎంతేం చేసినా మన భావంని మనము చక్కగా కాపాడుకోవాలి. అది తెలుసుకునే విషయం ఉంది. మన భావం ఎట్లా కాపాడగలుగుతాం? మారకుండా ఎట్లా ఉండగలుగుతాం? డే 1 రోజు ఉన్నట్టు ఎట్లా ఉండగలుగుతాం? మొదటి రోజు మందిరం వచ్చినప్పుడు, మొదటి రోజు భక్తుల సంఘాలు వచ్చినప్పుడు ఎట్లుంది? నా భావం ఏముండే? ఇప్పుడు నా భావం ఏమైంది? అది గుర్తుంచుకోవాల్సింది. నేను నా జీవితం స్టార్ట్ అయినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు నేను ఎట్లయినా ఆలోచించాల్సింది. సో కనుకనే కూర్చోడు అవన్నీ చూసి పొంగిపోతాడు, దుంకుతా పార్టీ చేసుకోలేడు అనుకోకుండా ఇంత ఐశ్వర్యం దొరికేసరికి పొంగుతలేడు. అవన్నీ చూసరికి ఆలోచిస్తుండు, తనకు తననే ప్రశ్నించుకుంటుండు. కనుకనే మన జీవితంలో ఏం జరిగినా కానీ మనం ప్రశ్నించుకోవాలి. వి షుడ్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. ఏం ప్రశ్నించుకుండు అని అంటుండు, నేను జీవితమంతా దరిద్రునే ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి పుట్టుకం నుంచి నాకు పైసా అన్నది తెలియదు, ఐశ్వర్యం అనేది వైభవం అనేది తెలియదు. నేను పుట్టుకంతోనే ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ పువర్. పుట్టుకంతో నేను దరిద్రులా ఉన్నా. మరి నాటువంటి దురదృష్టవంతునికి ఏమొచ్చేస్తుండు? నాలాంటి దురదృష్టునికి ఇంత సడన్గా ఇంత ఐశ్వర్యం వైభవం వచ్చిందంటే దానికి కారణము ఒక్కటే అంటుండు. మనం కూడా అంటాము, నా అటువంటి దురదృష్టునికి ఇంత ఐశ్వర్యం వచ్చిందంటే కారణం ఒక్కటే. ఏంది? నేను కష్టపడ్డా, నేను తల్లాడినా, నేను ఇది చేసినా, నేను అది చేసినా. అవును లేదా? అంటారు కదా మాట. మంది డైలాగ్ కొడతారు మొగళ్ళు, ఇంత కష్టపడ్డా, ఎంత కష్టపడితే అయింది, మీకు ఏం తెలుసు, ఎట్లా తిన్నా, నేను దుబాయ్ పోయినా అండుగలేక ఉపాసం కూడా చేసుకున్నా, ఇట్లా అట్లా కథలు చెప్తారు. ఇక పెద్ద స్టోరీ పుస్తకం రాయొచ్చు వాళ్ళ కథల మీద, చెప్పే మాటల మీద, స్టోరీలో. కానీ కూర్చోడు ఏమంటున్నారండి, ఇది మన భావం ఉండాల్సింది. భగవానుడు మనకు ఐశ్వర్యం ఇస్తాడు, మనకు ఆశీర్వాదిస్తాడు, ప్రసాది వరాలు ఇస్తాడు. కానీ వరాలు ఇచ్చిన తర్వాత, భగవంతుడు మనకు దయ ఇచ్చిన తర్వాత, మనం అనుగ్రహించిన తర్వాత మన భావం ఏముంటుందో అది ఆ ఐశ్వర్యంని, ఆ వైభవంని కాపాడుతుంది. మనకి ఇచ్చే వరంని కాపాడేది మన భావం. కనుకనే భగవానుడు అన్ని ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, వైభవం ఇస్తాడు, సంపత్తి అన్ని ఇస్తాడు, ఓదలిస్తాడు. కానీ కాపాడుకోవాల్సిందండి. ఈ ప్రపంచంలో ప్రాబ్లం ఉంది, కాపాడుకోలేకపోతాము. ఎందుకు కాపాడుకోలేకపోతాము? ఎందుకంటే మన భావం మారిపోతుంది. భావంని మార్చుకోకుండా చూడాల్సింది మనం. భావం మారకూడదు. ఎవరైతే భావంని కాపాడుకుంటారో వాళ్ళ చేతిలోకి వెళ్ళే ఐశ్వర్యం ఎన్నడూ పోదు. ఇది గుర్తుంచుకోండి ఈరోజు కోసం. ఈరోజు చెప్పాల్సిన విషయం ఇదే. ఇత్తడు భగవానుడు, కానీ నా భావం ఏముంటుంది ఇలా కాదు. కనుక లోకం చూస్తాం మనము, అందరికి ఇత్తడు భగవానుడు. కానీ కొందరి దగ్గర ఉంటాయి, కొందరి దగ్గర ఉండయి. కొందరి దగ్గర ఉంటాయి, కొందరి దగ్గర చేతులకి వెళ్ళే ఏమైతే జారిపోతాయి. మరి ఎవరి చేతులు జారిపోతాయి? ఎవరిదే భావం సరిగా లేదు. అది భౌతిక ఐశ్వర్యం కానీ లేక ఆధ్యాత్మిక భక్తి కానీ. ఈ రెండు విషయాలు చెప్తున్నాను. భౌతికమైన ఐశ్వర్యం కానీ లేకుంటే ఆధ్యాత్మికమైన భక్తి కానీ జారిపోతుందంటే చేతులకు వెళ్ళే, దానికి కారణం ఒక్కటే. ఏంది?
మనం మన భావంని కలుషితం చేసుకున్నాం. మన భావము పవిత్రం లేదు, కలుషితం అయిపోయింది. ఇప్పుడు మన భావంని కాపాడుకోలేకపోయినాం మనం. కనుకనే భావంని కాపాడుకోవాల్సింది. అది మన కుచేలుడు ఈ శ్లోకంతో తెలియజేస్తుండు. ఏమంటుండు? నేను జీవితకాలం అంతా పుట్టుకం నుంచి దరిద్రుడే ఉన్నా. నాలాంటి దరిద్రునికి, నాలాంటి దురదృష్టునికి ఈ రోజు ఇంత ఈశ్వరం వచ్చిందంటే, నాలాంటి పాపిష్టునికి ఈ రోజు భక్తి కలిగిందంటే, ఈ రోజు నేను హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నంటే, నేను భగవంతుని దర్శనం చేసుకుంటా అంటే, నేను కృష్ణుడి విషయం వింటున్నా అంటే, నేను ప్రసాదం తింటున్నంటే, నేను భక్తుల సాగతులు వచ్చిందంటే, ఎక్కడో పడిపోయాను. నేను తినుకుంటా తాగుకుంటా గడల పండు పడి మద్యము దూత్యం మాంసం విచారం చేసుకుంటా. నాలాంటి అధమునికి ఈరోజు భక్తి అందిందంటే, నేను భక్తుల సాంగతులు వచ్చి నేను నా చేతిలో మాల వచ్చిందంటే, ఎప్పుడు ఏళ్ల మధ్య అలా సిగరెట్ పెట్టుకుని వాడిని, చేతిలో తంబా కొట్టేవాడిని, ఈరోజు నేను కీర్తనలో ఉండి నేను చప్పటి కొడుతున్నా. చేతిలో సిగరెట్ లేకుండా, మద్యంది గ్లాస్ లేకుండా, నేను చేతిలో మాల పట్టుకొని నేను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేస్తుందంటే దీనికి కారణం ఏమిటి? నేను చేసుకున్న పుణ్యకర్మలా, నా శక్తియా, నా సామర్థ్యమా, నా తెలివా, ఏంది? ఇక్కడ కూర్చొని చెప్తుండు, ఇది కేవలం నాకు సడన్గా నాకు ఇంత ఐశ్వర్యము, ఈ వైభవం వచ్చిందంటే ఇది కేవలము ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం తప్ప ఇంకేం లేదంట. Certainly the only possible way that such an unfortunate person as myself could become suddenly rich is that Lord Krishna has glanced upon me. అంటే భగవంతుని దయ, భగవంతుని చూపు నా మీద పడ్డది, లేకుంటే సాధ్యం కాదు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి జీవితంలో. योग्यता विचारे किच्छु नहीं पाए तुम्हारा करुणा सार. ఆచార్యులు వాడుతూ ఏమంటారు? నా యోగ్యతలు, నా అర్హతలు ఆలోచిస్తే నాలాంటి వ్యక్తికి భక్తి ఎట్లా లభించింది, నేను ఎట్లా భక్తుడు అయినను, భక్తుడు ఎట్లా కాగలిగినను అని ఆలోచిస్తే నా అందులో ఒక్కరు మంచి గుణాలు కూడా అర్హతలు కనబడదు, యోగ్యతలు కనబడతలేవు. కేవలము నా గురు యొక్క అనుగ్రహం కంటే, వైష్ణవుల యొక్క అనుగ్రహము. వాళ్ళు అనుగ్రహించారు, వాళ్ళు మీద దృష్టి వేసారు. ఓ వీడు భక్తుడు కావాలి, వీడు కృష్ణుని సేవలో అంకితం కావాలి. వాళ్ళ కృపా దృష్టే, వాళ్ళ అనుగ్రహమే కారణం, దాని తప్ప ఇంకేం లేదు. ఇది కుచిల్ బాగుంది. కృష్ణ హస్ గ్లాన్స్డ్ అపాన్ మీ, నాపై ఏ విషయుడు కృపా దృష్టి, నన్ను అనుగ్రహించడు. ఆయన అనుగ్రహం లేకపోతే నా సంగతి ఏంది? నేను ఇక్కడ ఇది భగవంతు అనుగ్రహం. ఇంకా భగవాన్ కంటే పెద్ద అనుగ్రహం ఏంది? భగవద్ భక్తుల అనుగ్రహం. ఎందుకంటే భగవానుడు పట్టించుకోడు, భగవాన్ పట్టించుకోడు. ఆయన లోకంలో ఆయన ఐశ్వర్యం, ఆయన ఆనందంగా ఆయన ఉన్నాడు, ఆయన లీలలో ఆయన పట్టించుకోడు. కానీ ఎప్పుడైతే భగవద్ భక్తులు, ఆ భాగవత ఉత్తములు ఏమిస్తారు? భగవంతు విన్నపం చేస్తారు. ఏ విన్నపము? కొంచెం వీళ్ళపై దయ చూపుంటాడు. ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినారు. ఏ భావంతో అంటుడు? నాకు వాళ్ళ భాష రాదు, వాళ్ళ మాట రాదు, నాకు అంత బుద్ధి లేదు, అంత తెలివి లేదు, కానీ నాకు మీ మాట మీద నమ్మకం ఉంది, మీ కథ మీద నమ్మకం ఉంది, కనుకనే మీరే వాళ్ళపై దయ చూపండి, వాళ్ళను మార్చగలండి అని భగవంతుడు ప్రార్థనిస్తుడు. వెళ్ళేటప్పుడు బోట్లో ఆ సరుకులు ఏమంటారు రవాణా చేసి పడవల్ల ఆలోచిస్తారు. నా దగ్గర ఏం లేదు, నాకు శక్తి లేదు, సామర్థ్యం లేదు, ఏం చేస్తారో మీరే ఏంటి, నేను కేవలము మీ చేతిలో ఉన్న కీలు బొమ్మను అని చెప్తుండు. ఏమంటును? మీ చేతిలో ఉన్న కీలు బొమ్మను మీరు ఇష్టం ఉన్నట్టు నన్ను ఎగిరి, మీరు ఎట్లా ఎగిరిస్తారో, ఎట్లా ఆడిస్తారో నేను అట్లా ఆడతాను.
ఇది ప్రభుపాది భావం ఉంది. నచ్చావు 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 సేమతే, భగవంత కృష్ణ నన్ను ఆడిపియు. ఎట్లా ఆడిస్తావు? నువ్వు ఎట్లా ఆడిచ్చినా నేను సిద్ధంగా ఉన్నా. కానీ నువ్వెవరు మార్చగలుగుతావు, నేను వాళ్ళు మార్చలేను. ఎప్పుడైతే భాగవత ఉత్తములు భగవానుతో ఇట్లా మన కోసం ప్రార్థిస్తారు, అప్పుడు ఏమవుతాము, అప్పుడు భగవంతుడు తన లీలల బిజీ ఉన్న భగవంతుడు ఏమిస్తాడు, సరే నువ్వు చెప్తున్నావు కదా, సరే చూస్తా వింది అని ఆయన చూపు మనమే చేస్తాడు, ఆయన దృష్టి మనం పెడుతుంది. అప్పుడు మన అందులో మార్పు వస్తుంది. ప్రభుపాదుల వారికి శిష్యులు అడిగినారు, మేము మద్యము మాంసము వ్యభిచారము ద్యూచంలో లీనమైన వాళ్ళము, ఎలాంటి పాత్రత లేని వాళ్ళము, మాకు ఇంత గొప్పమైన భక్తి ఎట్లా లభించింది? మరి ఏం అర్థం ఉంది? ప్రభుపాదులు వారు విన్నారు, మీకు ఎలాంటి అర్హతలు లేకుండే, మీకు ఎలాంటి పాత్రత లేకుండే, నేను మీ అర్హతలు ఏం చేసిన, సృష్టించిన. ఐ మేడ్ యువర్ క్వాలిఫికేషన్స్. ఎప్పుడైతే ఈ భావం ఉంటుందో అప్పుడే ఐశ్వర్యం ఉంటుంది. భావం మారిపోతుంది, ఐశ్వర్యం కూడా చేతిలోకి వెళ్ళే జారిపోతుంది. కనుకనే ఈ భావం ఉంచుకోవాల్సింది. భగవంతుని అనుగ్రహంతో మనకు అన్నీ లభిస్తాయి, కానీ ఉండాలంటే భావంని కాపాడుకోవాల్సింది. అది భక్తి కానీ భుక్తి కానీ. భౌతిక అంటారు భుక్తి, భుక్తి కానీ ముక్తి కానీ సిద్ధి కానీ భక్తి కానీ అవన్నీ కాపాడుకోవాలంటే భావము మొదటి రోజున ఏ భావం ఉండేనో సచ్చిదాకా అదే భావం ఉండాలి, భగవంతుడు ప్రార్థించాలి. అప్పుడు అనుగ్రహం వర్షం పడుతూ ఉంటుంది నిరంతరం. భావం మారిందంటే నల్ల ఎట్లా ఉంది, వాళ్ళు దింపాము, ఇట్లా వాళ్ళు దింపినావా, భావంది వాళ్ళు తింపినావా, నీళ్ళేమిది బంద్ అయిపోయి. అవును కదా, పడుతుందా? నల్ల దింపినామంటే ఏమైతే అతే నీళ్ళు. కనుకనే భగవత్ అనుగ్రహంది వర్షము, భగవత్ అనుగ్రహం నీళ్ళు పడాలంటే ఏం చేయాల్సింది, ఈ నల్ల ఈ వాల్వు మారడం చూసుకోవాలి. ఏ వాల్వు? మన భావంది వాల్వు. అప్పుడు భక్తి ఉంటుంది. అంత ఈజీ కాదు. ఎందుకంటే మాయ చాలా దారుణంగా ఉంటుంది. మాయ ఒప్పుకోదు. మాయ ఎప్పుడు ఫుల్ ఫోర్స్ అవుతుంది, ఆ వాల్ని తింపుతూ ఉంటుంది. మొత్తం పెద్ద పెద్ద వాల్ వెళ్తే అల్లు ఎత్తారు, ఇక్కడ వెళ్తారు అక్కడ వెళ్తారు, తింపుతారు కదా, గేట్లు చూసారు. అట్లా మాయ ఏమిస్తుంది, మొత్తం తింపుతూ ఉంటుంది. భావని మార్చే ప్రయత్నం 24 గంటలు మాయ చేసే పని ఒక్కటే, నీ భావని మారుతుంటుంది. ఇప్పుడు భావం మారిందంటే మీరు అన్నీ పడిపోతాయి కదా. ఏ విధంగా తోట ఎండగొట్టాలంటే అందులో ఏం చేసే అవసరం లేదు. ఏం చేయాలి? నీళ్ళ పార్కం ఆపేయాలి. లేదా నీళ్ళది పార్కం ఆగిందా, తోట దానికదే ఎండిపోతుంది. అదేవిధంగా మాయ ఏం చెప్తుంది, భావంది నీళ్ళను మార్చెత్తది. నేను ఈ తోట నీకు బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ్. గురు కృష్ణ అనుగ్రహంతో మనకు భక్తిలతాది విత్తనము దొరికింది, మనం నాటేసుకున్నాము, మొలకెత్తింది. మొలకెత్తింది. కొంచెం ఆకులు కూడా వచ్చినాయి, కొంచెం పూత పూసింది, జల్పు వచ్చింది, కానీ అప్పుడేమైంది, నీళ్ళు బంద్ అయింది. 1 సంవత్సరం అయింది కదా, 3 ఏళ్ళ ముందు నీళ్ళు లేక పొలాలు ఇంతింత ఎండిపోయినాయి. లేదా ఇంతింత గడ్డి అయిపోయింది, గడ్డి కూడా వాళ్ళకి రాకుండా అయిపోయింది, నీళ్ళు బంద్ అయిపోయినాయి. అలాగే మన భక్తిది విత్తనాలు మొలకెత్తుతాయి, పెరుగుతాయి, ఏమవుతుంది, నీళ్ళు బంద్ అయినాయా? ఎంత మంచి పంట ఉండేది, ఎంత మంచి పొలం ఉంది, నువ్వు ఎంత మంచి విత్తనాలు వేసినా కానీ, ఎంత సన్నభ్య విత్తనాలు వేసినా కానీ ఏమవుతుంది, గడ్డికి పడిపోతుంది, గడ్డి కిందకి మారిపోతుంది అది. సో కనుకనే మాయ వేసేటి పని ఇదే, వాళ్ళు దింపుతూ ఉంటుంది. ఏంది వాళ్ళు? భావంది వాళ్ళు దింపుతుంది, భావని మార్చేస్తుంది. అది మారిందంటే అనుగ్రహము బంద్ అయిపోతుంది. కనుకని ఇక్కడ కూర్చొని ఇదే ప్రార్థిస్తుంది. ఏమంటాడు, ఈరోజు నాలాంటి దరిద్రుడు, నాలాంటి దురదృష్టవంతుడు ఈరోజు ఇంత ఐశ్వర్యం కలిగిందంటే, ఇంత ధనం వచ్చిందంటే
ఈ వైభవం వచ్చిందంటే దానికి కారణం ఒకటి కారణం ఏంది? ఆ భగవానుడు, ఆ దేవాది దేవుడు, సర్వ ఐశ్వర్య సంపన్నుడు లక్ష్మీపతి నాపై ఏం చేసిండు? దృష్టి, నాపై దయ చూపిడుదంతే. లేకుంటే ఇది సాధ్యమేది కాదు. చాలా విషయాలు ఉన్నాయి ఆయన భావం, కానీ ఒక్కడే తెలిసి చాలు, ఇంకా ఎక్కువ తెలిసిన అవసరం లేదు. భావం మారకుండా చూసుకోలేదు. భావం మార్పులు చూసుకుంటారు. ఎంత పెద్ద భక్తులు అయినా కానీ, ఎంతేం సాధించుకున్నా, ఎంతేమున్నా, మీ భావం మార్పు కూడా చూసుకోండి. అంటే భావం మారిందంటే అన్నీ మారిపోతాయి, అంతకథం అయిపోతాయి. ఇది కృష్ణుది, ఇది మాయ టెక్నిక్, ఇది మాయ పనిచేస్తుంది. మాయ ఏం చేయదు. ఒక పెద్ద బిల్డింగ్ని ఊడగొట్టాలంటే దానికి మీద జేసీబీలు బుల్లగొట్టే అవసరం లేదు. కింద ఫౌండేషన్ కదిలేలా, కొంచెం ఫౌండేషన్ కదిలిందా అది ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా అది ఊలిపోతుంది. అదేవిధంగా మాయ కదిలిస్తుంది. ఇట్లా లోపల ఫౌండేషన్ ఎట్లా కదులుతుంది? తన భావని మార్చేసి, నువ్వు చేసినావు, నువ్వు కష్టపడ్డావు, నువ్వు తెలియదు, నువ్వు శాస్త్రం చదివినావు, నువ్వు ఇంత అది చేసినావు, ఇది చేసినప్పుడు నీకు వచ్చిన డబ్బులు ఎట్లా వస్తుండే, నీకు ఇంత ఐశ్వర్యం ఎట్లా వస్తుండే, ఇంత డబ్బు ఎట్లా వస్తుండే, నీకు ఇంత గొప్ప భక్తులు ఎట్లయితుంటుంది, ఇంత మంచి ప్రశ్న ఎట్లుంటుంది, నువ్వు కష్టపడ్డావు, నీ ప్రయత్నం ఇది, భగవాన్ ఏం చెప్తాడు? ఇంకా చెప్తుంది కూడా మా ఏం చెప్తుంది? కష్టపడకపోతే వస్తుందా? గాలిలో దీపం పెడితే దీపం ఉంటుందా? నువ్వు కష్టపడ్డావు, నమ్మకం కలిగిస్తుంది మాయ. మాయ నమ్మకం కలిగిస్తుంది. ఇంకా మాయ మాట నమ్ముతారు, అయిపోయింది ఆ కథ, పొడిచిపోతుంది. కనుకనే భగవానుడు మనకు ఎప్పుడూ దయ చూపుతూ ఉంటాడు. భగవంతుని దయ ఎప్పుడు ఉంటుంది, కానీ దయను కాపాడుకుంటుంది అంతే. అనుగ్రహంని కాపాడుకోవడమే ఇది పెద్ద ఎక్సర్సైజు. దయ పొందుడు అంటారు కదా, ఏనుగును కొనుడు పెద్ద విషయం కాదు. ఏనుగును మెయింటైన్ చేసుడు, దాన్ని పోషించుడు, దాన్ని కాపాడడం అది ముఖ్యం. అలాగే భక్తి విత్తనంని పొందుడు పెద్ద కఠినం కాదు. ఎందుకంటే భగవాన్ ఇంకా వైష్ణవులు చాలా దయగల వాళ్ళు ఇచ్చేస్తారు భక్తిని తొందరగా. ఏమితారు? నానాయిగా విత్తనం ఇస్తున్నా మంచిగా నాటేస్తారు, ఇంక వాళ్ళు నాటేస్తారు. వాళ్ళు ఎందుకు కాపాడుకొని చెప్తారు. ఇక కనుక 100 మందికి విత్తనం అవుతారు, 100 మంది నాటేస్తారు, 100 నార్లు పోతారు. కానీ ఎవరో ఒక్కళ్ళకు పంట పడుతుంది. ఎవరైతే కాపాడుకున్నారు. ఇది కాపాడుకోవడం అంత ఈజీ కాదు, అంత ఈజీ కానీ అంత ఈజీ కూడా ఉంది. ఎట్లా కాపాడము? ఎప్పుడు ఇదే భావనలు ఉండాల్సింది. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమత్ ఊర్జితం ఏవవా తత్తత్ ఏవావగచ్చత్వం మమ్మ తేజ అంశ సంభవ. కృష్ణుడు తన ఐశ్వర్యము, తన విభూతులను అర్జునుడికి తెలిపిన తర్వాత ఏం చేస్తుండు? చెప్పిండు, ఓ అర్జున్ నీకు ఏం చెప్పాలి, ఎన్నని చెప్పాలి, నా విభూతులను ఎన్నని చెప్పాలి. చివరి చెప్తుండు, ఈ ప్రపంచంలో నువ్వు ఏ చూసినా యద్యద్ విభూతి మత్సత్వం, నీకు ఏ చాలా ఆకర్షంగా విభూతులు కానీ ఒక విషయం అర్థం చేసుకో, అదేంటి? మమ్మ తేజ అంశ సంభవ, అది నా యొక్క అంశమే, నా యొక్క అంశమే అంతే. ఓ ఇది చాలా అందం ఉన్నాడా? అది వీని అందము కృష్ణుడు అందం ఏముంది? ఒక అంశం. ఓ వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, అరే వీని డబ్బు కృష్ణుని డబ్బులు ఎంత ఉంది? ఒక అంశమే. కనుకనే మన దగ్గర ఉన్నది ఏదైతే ఉందో అదంతా కృష్ణుడు ఒక అంశం మాత్రమే. ఇంకా అది కృష్ణుడు మనకు అనుగ్రహించిండు అనే భావములు ఉంటే అప్పుడే కాపాడగలుగుతాము. లేకుంటే లేదు, నేను కష్టపడ్డా, నేను సాధించుకున్నా, నేను ఇది చేసినా, నేను అది చేసినా, నేను అమ్మకా, నేను తమ్మకన్నావా, ఫినిష్. పంట ఏమిటది? పచ్చ పంట ఎర్రబడుతుంటుంది, ఇక మెల్లమెల్లగా కొనకెళ్ళి చాలేదు, మీదకెళ్ళి నీళ్ళు తగ్గిన కన్నా మీదకెళ్ళి ఎర్రగైతే అవుతుంది, ఇక ఆకులు ఎర్ర కథ. కనుకనే ఇది ఒక్కడే శ్లోకం, ఇంకా చాలా ఉన్నాయి తన భావము, అది మళ్ళీ ఎప్పుడైనా చర్చిస్తాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జయ.